చేయలేదు. అర్జున్ వెళ్తున్నాం మేము. షాపింగ్ చేసుకుంటాం. ఇక్కడ దిగేసి షాపింగ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ పక్కనలోనే వేసుకొచ్చిస్తాము. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఎలా ఉన్నాను అనమాట. ఈరోజు మేమైతే అజ్జరం వచ్చామండి. అది ఇక్కడ అజ్జరంలో ఇత్తడి గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాము. గిఫ్ట్ ఐటమ్స్ భాస్కర్ రెడ్డి గారి షాప్ అండి. ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ లాగా బాగుందనమాట. చాలాను ఇందులో లేని వస్తువులు అంటూ లేవంట, అన్ని ఐటమ్స్ ఉన్నాయంటండి. అదే మా బావగారు అబ్బాయి ఎంగేజ్మెంట్ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా, దానికి వెళ్ళి గిఫ్ట్లు తీసుకున్నారు. అయితే ఆర్డర్ ఇచ్చేసారంటే ఈరోజు తీసుకురావడానికి వస్తామంటే మేము కూడా వస్తామని వచ్చామన్నమాట. మేము కూడా చూద్దామని. అయితే మా అబ్బాయి అయితే ఇక్కడ దింపేశాడు, పక్క షాప్లో ఇచ్చారంట ఆర్డర్, తీసుకొస్తాను. ఈ లోపల మీరు ఏం కావాల్సినాయో చూస్తూ ఉండండి, షాప్లో మీకు ఏం కావాలో అని చెప్పి మమ్మల్ని దింపేసి వెళ్ళాడనమాట. ఎందుకంటే వాడికి తెలుసు మనం షాపింగ్కి వెళ్తే బయటకు రామని. అందుకని లోపల నేను వచ్చే లోపల మీరు అన్నీ చూసుకుంటూ ఉండండి, మీకు కావాల్సినవి అని చెప్పి వెళ్ళాడు. అయితే షాప్లోకి వెళ్ళగానే అసలు ఐటమ్స్ అయితే కళ్ళు చెదిరిపోయేలా అనిపించినాయి. చాలా బాగా నచ్చినాయి అయితే ఐటమ్స్. ఫ్లవర్ వాజుల దగ్గర నుంచి ప్రతిదీ ఉన్నవి. రథం బండి కూడా నాకు బాగా నచ్చింది. ఫ్లవర్ వాజులు కూడా బాగున్నాయండి. చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు. అలాగే అమౌంట్ కూడా, రేట్ కూడా, కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి. అయితే వీటిని చూడగానే కొనాలనిపించేంత ఇదిగా ఉన్నాయి, కానీ మళ్ళీ దాని మెయింటెనెన్స్ అది అయితే మనం మళ్ళీ చేయలేము. ఎందుకంటే మనం అసలే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటాం కదా, ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ దాంట్లో నేను ఉంటానన్నమాట. తీసుకునేటప్పుడేమో తీసేసుకోవాలనిపిస్తుంది, తర్వాత దాన్ని చూసి మళ్ళీ పక్కన పడేస్తాం అనమాట. మళ్ళీ చేసేటప్పుడు చేయం దాన్ని. అంతలో కాస్ట్ కూడా ఎక్కువగా ఉంది. అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు అంత కొనేంత ఇంపార్టెంట్ అయితే లేదు కదా అనేసి అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. రథం బండి అయితే బాగా నచ్చింది. ఐటమ్స్ అయితే బాగున్నాయి. మెయింటెనెన్స్ చేసేవాళ్ళు తీసుకోవచ్చు, కాస్ట్ పెట్టి అంత పర్వాలేదు ఏముంది అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా ప్రజెంట్ గిఫ్ట్లు ఇచ్చుకోవాలన్నా, ఏదైనా షెల్ఫ్లో షోకేస్లో పెట్టుకోవాలన్నా ఐటమ్స్ అది బాగున్నవి. ఇవన్నీ బిందెలు అన్నమాట. చెంబల దగ్గర నుంచి, బిందెల దగ్గర నుంచి లేని వస్తువులు అంటూ లేవు, అన్ని ఐటమ్స్ ఉన్నవి. చూసినప్పుడు చాలా బాగుంటాయి ఇవి. మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ అంటే తోమేటప్పుడు మాత్రం ఇంకా పెద్దలు ఏదో దిగి వస్తారంటారు కదా, ఇంకా తిట్టుకుంటూ ఉంటాం అనమాట, ఎందుకు తీసుకున్నాము ఇప్పుడు అనేసి. యాక్చువల్గా ఇప్పుడు అందరూ ఇత్తడి వాడుతున్నారని మళ్ళీ ఇత్తడిలోకి వెళ్ళారు, కానీ నేను అదే అనుకుంటాను ఎలా తోముతున్నారని. ఒకప్పుడైతే తోమలేక తిట్టుకునేవాళ్ళం, పైకి పాడేసేవాళ్ళం మూటలు కట్టి. అయితే కౌశల్యక్క తను కూడా వచ్చింది నాతో పాటు. తనకి చిన్న గిన్నె తీసుకోవాలని తన గిన్నె మీద పడింది. నాకైతే చేపల కూర బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను, కానీ రోజు ఎంత బరువు దింపలేం. 1890 రూపాయలు. దాని మీద ఇంక ఇదేనాయి రేటు. అంటే లేదు వద్దమ్మా, దానికి కరిగిపోతుంది, గ్యాస్ అయిపోతుందా? గ్యాస్ కూడా అయిపోతుంది మరి అంత బరువు. ఇది ఆగి 2830 రూపాయలు. 2830 రూపాయలు రేట్లు వేసిపోతుంది. చిన్నయ్యే లేవు అందులోనే, చిన్నయ్యే చూస్తే. ఇది తక్కువగా ఉందా రేటు? ఇది 1260. అంత కూడా రోజు అంటే వెయిట్ తక్కువగా ఉంటుంది అలానా? డైలీ సైజ్ అక్కల మామూలుగా. అయితే అక్కడ 3 ఏళ్ళు పెట్టింది, ఇది 1360. ఇదేంటి అంచు వేరేలో ఇచ్చింది, మంచి బాగా
ఆ మోడల్ బాగానే ఉంది. దాంట్లో బాగానే ఉంది. దాంట్లో కొంచెం నీట్ ఎంతుంది. ఈ దాకలోనే చిన్న సైజు తీసుకుంటానని చూసింది. దాంట్లో ఏది బాగుంటుందో అది, అంటే చిన్నది వచ్చి 600 అలా పడింది. అయితే అది ఇది చూసాం కానీ మాకు ఇంకా సెట్ అవ్వలేదు, ఏది తీసుకోలేదు. మూకుళ్ళు అవి కూడా బాగున్నాయి, యూస్ఫుల్గాను. అది దల్సరిగా బాగా మందంగా కూడా ఉన్నవి. కానీ అంత బరువు అంత మందం ఉంటే గ్యాస్ మీద పెడతాం కాబట్టి గ్యాస్ అయిపోతుంది. మూకుళ్ళు అవి కూడా యూస్ఫుల్గా ఉన్నాయి. మూకుళ్ళు అయితే వాడుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఎక్కువ అంటుకోకుండా ఉంటాయి కాబట్టి. వీళ్ళంటే పర్వాలేదు. గిన్నెలు అంటే అంటుకోకుండా ఉంటే పర్వాలేదు, కానీ మనం మెయింటెనెన్స్ చేయలేము, ఎందుకంటే స్టీల్యే తోమడం కష్టమైపోతుంది. ఇంక ఇవి తోమాలంటే మన వల్ల అయితే అవ్వదు. చూడడానికి బాగుంటాయి, వాడుకోవాలనిపిస్తుంది, కానీ ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళు వాడారని వీళ్ళు వాడారని వాళ్ళు తప్ప ఇవి మామూలు వెయిట్ లేవు. ఇవి ఇచ్చుకుని కొట్టేమంటే ఇంకా వాళ్ళు పడ్డారంటే ఇంకా లెగరు అనమాట, అంత వెయిట్ ఉంది, అంత బరువు ఉన్నాయి అనమాట. ఈ మూకుడు కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది చూస్తున్నాం కదండి, చాలా అన్నీ బాగున్నాయి ఐటమ్స్ తీసుకోవడానికి. మనం ఉపయోగించుకుంటాం, దాన్ని బట్టి మనం వాడేదాన్ని బట్టి తీసుకుని వాళ్ళు తీసుకోవచ్చు. ఇది కూడా రైస్ పెట్టుకోవడానికి గట్ట బాగుంది, కానీ 4000 అంటండి. ఈ గిన్నెల్లోనే ఉంది మాకు ఎంతసేపును, ఇందులో ఈ సైజ్ తీసుకుందాము అని. మళ్ళీ ఈ మోడల్లో ఇదే ఉన్నవి, వేరే మోడల్లో సిమ్ సైజ్ అయితే లేవు. డైలీ వేర్ కదా తీసుకుందాం అనుకుంటా, అదో ఇదేదో ఏది బాగుందని అనుకుని చాలాసార్లు చూసాం, కానీ కడకి ఏది తీసుకోలేదు అన్నమాట లాస్ట్కి. గమ్ము లోపల పెట్టేస్తే ఇలాగంటే రాదు. లంగం బయటికి వెళ్తాం. 2000 రేట్ అది కూడా ఇందులో తీసేయండి. ఎంత 4500. ఇడ్లీ పాత్ర అయితే 4000 అంటండి. 3 రేకులు ఉన్నాయి. నవ్వుకున్నాం అనమాట మేము, మా అబ్బాయికి దగ్గరికి యూకే పట్టుకెళ్తే మాకు సరిపోతాయి, ముగ్గురికి 3 రేకులు అనుకుని. ఇవన్నీ పూజ ఐటమ్స్ అనమాట అండి, చెంబులు, పూజ చేసుకునే సామాన్లు. నాకు ఈ రోల్డ్ గోల్డ్ కూడా బాగా నచ్చినవి. అయితే నేను వీటిని ఇత్తడితో చేశారేమో, అంటే ఇత్తడి షాప్లో పెట్టారు కదా, ఇత్తడితో చేస్తారు కదా పట్టీలు అలాగా, ఇవి కూడా ఇత్తడితో చేశారేమో, చాలా బాగున్నాయి అనుకున్నాను. కాకపోతే వాళ్ళ రోల్డ్ గోల్డ్తో చేసినవి అని చెప్పారు. నెక్లెస్లో హారాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇత్తడితో తయారు చేసినవి అంటారా? రోల్డ్ గోల్డా? మొత్తం షాప్ అంతా ఎటు చూసినా అన్నీ దేనికవి ఉన్నవి. నాకైతే ఇక్కడ టీ గ్లాసులు నచ్చుతాయి. టీ గ్లాసులు కూడా బాగున్నాయి, అంటే గిన్నె సాసర్లాగా గిన్నెని టీ కప్ ఇచ్చారనమాట. ఇవి కూడా తీసుకోవచ్చు, గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి యూజ్ఫుల్గా ఉండేటట్టు ఉన్నాయి అనిపించింది నాకైతే. అదే ఏదైనా వాడుకునేలాగా వాడుకోవచ్చు, మన లాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదు.
వెనకటి రోజుల్లో అంటే వాటిని బాగా శ్రద్ధగా తోమడం చేయడం అలా వాడుకొని చేసేవారు. అప్పుడు ఓపికలు ఉండేవి. ఇవన్నీ అన్నం తినే పళ్ళాల్లా ఉన్నాయన్నమాట, ఇత్తడి పళ్ళాలు. షాప్లో చూసి ఇంకా ఏది తీసుకుంటాం మానేసి ఇక్కడ అన్ని పాతవి వేశారండి. అంటే పాత సామాన్లలో పడ్డాం అనమాట మళ్ళీ వచ్చి మేము. అయితే ఏదైనా మంచిగా ఉంటే సెకండ్ హ్యాండ్లకు వస్తాయి కదా, తీసుకుందాము. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటే వేసేస్తారు కదా, కొత్తప్పుడు ఉంచుకుని తర్వాత వేసేస్తారనమాట ఈ సామాను దగ్గర. అందుకని సర్లే ఇక్కడ మనకేమైనా యూజ్ అయ్యి ఉంటాయేమని వచ్చాము. అయితే చిన్న గిన్నెలు అవి బాగున్నవి. ఇది కొత్త గిన్నెనండి, ఎవరో ఇలాగ లగ్న పత్రిక ఇచ్చారు కొత్తది. వాళ్ళు ఇలాగే వేసేసారనమాట ఇక్కడ. అది తీసుకున్నారు. అక్కడ చూసి దానికన్నా ఇక్కడ తక్కువకి వస్తుంది కదా, ఈ గిన్నె కూడా కొత్త గిన్నె కదా అనేసి ఇక్కడే తయారు చేస్తారన్నమాట ఈ షాప్లో బిందులు సామాన్లు కూడాను. హోల్సేల్ షాప్ అన్నమాట ఇది. ఇక్కడ బిందులు అయితే తయారు చేస్తున్నారు. ఇదంతా తయారు చేసే షాప్. ఇప్పుడు హోల్సేల్ మాల్లో తక్కువ పడతాయని ఇక్కడికి వచ్చాం అనమాట. మళ్ళీ అక్కడ చూసి చిన్న గిన్నెలు తీసుకున్నాము. మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. ఇవన్నీ సాలెడ్ బాక్స్ లాగా ఉన్నవి, చాలా బరువు ఉన్నవి. ఇవి దీపారాజన అదే ప్రమిదలు టైప్ వచ్చినాయి అనమాట. ఒక్కొక్కటి 20 రూపాయలు అంతా పడుతుంది ప్రమిదలకి. ఇంకా అంతే గిఫ్ట్ ఐటమ్, గిఫ్ట్ ఇచ్చుకునే వాళ్ళకి, పూజలు చేసుకునే వాళ్ళకి కొంత సంబంధించిన వస్తువులు మొత్తం అన్నీ అయితే ఉన్నాయండి. మేము లాస్ట్కి షాప్ అంతా చూసాం కానీ ఏమీ తీసుకోలేదు. లాస్ట్కి సెకండ్ హ్యాండ్లో వచ్చినాయి 2 చిన్న గిన్నెలు తీసుకున్నాం అన్నట్టు. అవైతే కొత్త రేటు కన్నా సగం తగ్గుతారు కాబట్టి ఇంకా ఏమైనా మాకు యూజ్ అవుతాయేమో అందులో అని చూసాం కానీ మాకు అంత యూజ్ అయ్యి అని రాలేదు. ఇవి మా అబ్బాయికి తీసుకున్న గిఫ్ట్లు అనమాట. వేరే పక్క షాప్లో తీసుకున్నారంట. ఇవి కూడా చాలా బాగున్నవి. పేరు వేయించారు వెంకట నరేంద్ర శృతి కీర్తన. ఇదండి లాస్ట్కి ఇంటికైతే వచ్చేసాం మేము. ఆ డబ్బులు సేవ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.